కడప జిల్లా అదాని పవర్ కంపెనీ సైట్ లో జరిగిన దాడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కొండాపురం మండలం రాగికుంట వద్ద 470 ఎకరాల్లో 1000 మెగావాట్ల సామర్థ్యంతో పంప్ స్టోరేజీ విద్యుత్ ప్లాంట్ ను అదాని గ్రూపు నిర్మిస్తోంది. అయితే జొమలమడుగు నుంచి వచ్చిన వందలాది మంది ప్రజలు అదాని పవర్ సైట్ పై దాడి చేసి కంటైనర్లు, వాహనాలు, కార్యాలయం అద్దాలు ధ్వంసం చేశారు. అదాని కంపెనీ ప్రతినిధుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిని సంప్రదించకుండా పనులు ఎలా చేస్తారని ఆయన వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. అంటే మనకి చేత కాదనే వీళ్ళకి చేత అవుతుందనే ఇప్పుడు మీరు చేత అవుతుంది ఎంతవరకు కన్సల్ట్ అయ్యే కదా వాళ్ళు కంటైనర్లు దింపి బేస్మెంట్ వేసింది. మేము వెళ్ళిపోయాం అనుకో నీకు ఎన్నిసార్లు చెప్పినప్పుడు బాధ్యత కూడా లేదు లోకల్ వీళ్ళకి చెప్తానే ఉన్నాం కదా మన సమస్య చెప్పినప్పుడు బాధ్యత కూడా లేదు వీళ్ళకి చెప్తానే ఉన్నాం కదా మన సమస్య లోకల్. కడప జిల్లాలో అదాని పవర్ కంపెనీ సైట్ లో జరిగిన దాడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కొండాపురం మండలం రాగికుంట వద్ద 470 ఎకరాల్లో 1000 మెగావాట్ల సామర్థ్యంతో పంప్ స్టోరేజీ విద్యుత్ ప్లాంట్ ను అదాని గ్రూప్ నిర్మిస్తోంది. అయితే జొమ్మలమడుగు నుంచి వచ్చిన వందలాది మంది ప్రజలు అదాని పవర్ సైట్ పై దాడి చేసి కంటైనర్లు, వాహనాలు, కార్యాలయం అద్దాలు ధ్వంసం చేశారు. అదాని కంపెనీ ప్రతినిధుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిని సంప్రదించకుండా పనులు ఎలా చేస్తారని ఆయన వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. కడప జిల్లాలో అదాని పవర్ కంపెనీ సైట్ లో జరిగిన దాడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, జమ్మలమడుగు పరిధిలోని కొండాపురంలో మండల పరిధిలో అదాని పవర్ కంపెనీ పంప్ స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. సో ఈ మేరకు ఆ కొండాపురం మండలం రాగికుంట గ్రామం వద్ద 470 ఎకరాల్లో 1000 మెగావాట్ల ప్లాంట్ ను వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ అదాని కంపెనీ వచ్చి స్థానికంగా మన ఎంపీ సీఎం రమేష్ రిత్విక్ కంపెనీకి సబ్ కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. ఈ సబ్ కాంట్రాక్ట్ నేపథ్యంలో వాళ్ళు ఈ రిత్విక్ కంపెనీ కానీ అదాని కంపెనీ కానీ వాళ్ళ ప్రతినిధులందరూ కూడా నేను అక్కడ ఉన్నారు. అక్కడ ప్రజెంట్ క్యాంప్ కార్యాలయం వేసుకొని అక్కడ వర్క్ చేస్తున్నారు. అయితే పనులు ప్రారంభమయ్యాయి. అయితే ఈ నేపథ్యంలో స్థానిక అంటే జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు నిన్న సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ఈ ఇష్యూను అంటే స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిని కలవకుండా, వాళ్ళని సంప్రదించకుండా, ఈ పనుల గురించి చర్చించకుండా మీరుగా ఎట్లా చేస్తారు, ఏ విధంగా చేస్తారో ఒకసారైనా సంప్రదించాలి కదా అని చెప్పి సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ఈ మేరకు దాదాపుగా వాళ్ళు చర్చించకుండా వాళ్ళు పిలిచి చర్చించడము అలా కాకుండా ఒక 500 మంది పైన రాత్రి రావడం జరిగింది ఆ ప్లాంట్ దగ్గరికి. సో 500 పైన ప్లాంట్ వచ్చి వాళ్ళ వర్గీయులు, వాళ్ళ ఆదినాయుడు కుటుంబీకులు, ఆదినాయుడు వర్గీయులు వచ్చి అక్కడ దాడులకు పాల్పడడం జరిగింది. సో అక్కడ ఆ ప్లాంట్ అయితే ఉన్నదో ఆ ప్లాంట్ దగ్గర వాళ్ళ దగ్గర ఉన్న క్యాంటీన్ పైన వాటి వాహనాల పైన అన్ని రాళ్లు కూడా వేయడంతో కొన్ని ధ్వంసమయ్యాయి. సో ఈ నేపథ్యంలో రాత్రి ఆ కేసు కూడా తాళబుద్దులు పిఎస్ లో కేసు నమోదు చేశారు. అయితే పర్టికులర్ గా పలాని వాళ్ళు, ఎందుకంటే అత్యధిక సంఖ్యలో జనం రావడంతో పలాని వాళ్ళు అని చెప్పి పేర్లు కేసు నమోదు చేయలేదు. ఇంకా పోలీసులు విచారిస్తున్నారు. అయితే మొత్తం మీద జమ్మలమడుగు నుంచి వచ్చిన భారీ జనం మధ్య అక్కడ ఇక్కడ దాడులు పాల్పడ్డారు కాబట్టి ఆ జనంలో అర్థం కాలేదని చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. మొత్తం మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కానీ పర్టికులర్ గా నేమ్స్ అయితే ఇంతవరకు ఎంటర్ చేయలేదు. ఏదేమైనా కూడా ఈ అదాని కంపెనీలో వచ్చిన ఆదినాయుడు వర్గంలో మొత్తం అయితే జమ్మలమడుగు కడప జిల్లా చర్చనీయాంశంగా మారింది. ఒక కంపెనీ వస్తే ఇలా చేయొచ్చు అనేది చర్చనీయాంశంగా మారింది. థ్యాంక్ యూ శ్రీనివాస్.